హలో ఎవ్రీవన్, నా పేరు మనీష్ కుమార్. ఐఎమ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ వెల్త్ అడ్వైజర్. సో అందరికీ ఒక డౌట్, హైదరాబాద్ సిటీలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ఇండివిజువల్ హౌసెస్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా డౌట్స్ ఉంటాయి. సో వీళ్ళందరి కోసమే నేను ఇవాళ ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఒక మంచి ఇన్వెస్టర్ కావాలి అని అనుకుంటే కనుక ఓపెన్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఓపెన్ ల్యాండ్ కూడా ఎక్కడ ఉండాలి అని అంటే, ఎక్కడ ఆ ల్యాండ్ సాచురేటెడ్ పాయింట్ చేరుకోలేదో అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ప్లస్ అందులోనూ అక్కడ హ్యూజ్ డెవలప్మెంట్స్ ఫ్యూచర్లో రాబోతున్నాయి, ల్యాండ్ మాత్రం ఇంకా సాచురేటెడ్ పాయింట్ టచ్ అవ్వలేదు, అటువంటి స్థానంలో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మనకి వీడియోలో చూసుకుంటే కనుక హైదరాబాద్ సెంటర్ నుంచి ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ మనకి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఇంత దూరం ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ అవసరమా అని అనుకున్నారు. బట్ ఇన్నర్ రింగ్ రోడ్ని క్రాస్ అయిపోయి అవుటర్ రింగ్ రోడ్ వరకు వెళ్ళింది. అవుటర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా ఇంత దూరం ఎందుకు అని అనుకున్నారు. బట్ స్టిల్ ఇప్పుడు జనాభా అనేది అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే హిస్టరీ రిపీట్ అవుతుంది. అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు అంత దూరం ఎందుకు అని అనుకుంటున్నారు. బట్ స్టిల్ హైదరాబాద్ సిటీ 30 కిలోమీటర్స్ నుంచి 60 కిలోమీటర్స్ వైడ్ వరకు ఎక్స్పాండ్ అవ్వబోతుంది. ఫ్యూచర్ మనకి 5 to 10 ఇయర్స్ తీసుకున్నా కానివ్వండి, లేదంటే ఎక్కువ 15 ఇయర్స్ తీసుకున్నా కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు హైదరాబాద్ సిటీ అనేది ఎక్స్పాండ్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే సర్వీస్ ప్రకారంగా తీసుకుంటే కనుక మనము డైలీ హైదరాబాద్కి 300 ఫ్యామిలీస్ బయట నుంచి లోపలికి హైదరాబాద్ సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నారు ఫర్ సెటిల్మెంట్. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటిది అని అంటే, ఒక పర్సన్కి ఒక 10,000 రూపీస్ శాలరీ ఉన్నా కూడా తన వైఫ్, 2 చిన్న పిల్లలతో తను సర్వైవల్ కావచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరు కానివ్వండి, ముంబై కానీ తీసుకున్నట్టయితే అక్కడ కొంచెం సర్వైవల్ టఫ్ అవుతుండొచ్చు. కానీ హైదరాబాద్లో అట్లా కాదు. ఇది ఒక మంచి డెక్కన్ ఏరియా అండ్ మనం క్లైమేట్ పరంగా కూడా తీసుకున్నా కూడా మంచి బెస్ట్ క్లైమేట్ అనేది హైదరాబాద్లో ఉంది. అండ్ వరల్డ్ వైడ్గా కూడా తీసుకుంటే బెస్ట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా హైదరాబాద్ సైడే మొగ్గు చూపుతున్నారు. మనం కంపెనీస్ వైజ్గా చూసుకున్నా కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కూడా హైదరాబాద్ వైపు ఎక్కువ మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. సో ఈ హైదరాబాద్ సిటీలో అవుటర్ రింగ్ రోడ్ బయట రీజనల్ రింగ్ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ హైదరాబాద్ 4 సైడ్స్లలో అంటే 4 దిక్కులలో ఏది ఎక్కువ ఫాస్ట్ గ్రోయింగ్ అనేది జరుగుతుంది అని అంటే అది మనకి ఈస్ట్ వైపు. ఈ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ఎటువైపు ఉంది అంటే మనకి ఈ ఈస్ట్ హైదరాబాద్ ఈజ్ ది ఫ్యూచర్. ఎందుకంటే 4 వైపులా తీసుకున్నా కూడా ఆల్రెడీ ల్యాండ్స్ అనేది సాచురేటెడ్ పాయింట్కి టచ్ అవ్వడం జరిగిపోయింది ఆల్మోస్ట్. ఈ ఈస్ట్ వైపు అంటే హైదరాబాద్ టు వరంగల్ హైవే అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఫ్యూచర్ అనేది చాలా ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా చాలా బాగుంది ఈ ఈస్ట్ వైపు అనేది. సో ఈ ఈస్ట్ వైపు అసలు ఏముంది, డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, అసలు ఇటు రాబోయే కొత్త డెవలప్మెంట్స్ కానివ్వండి, కంపెనీస్ కానీ ఏమున్నాయి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఈ మ్యాప్ కనుక మీరు చూసినట్లయితే ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఉంది ఈ షీట్లో. సో ఈ డెవలప్మెంట్స్ ఎలా అనంటే, మనం ఫస్ట్ ఉప్పల్ క్రాస్ రోడ్ నుండి తీసుకుంటే కనుక ఒకప్పుడు ఉప్పల్ క్రాస్ రోడ్ చాలా నార్మల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఎలా డెవలప్ అవుతుందో అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. ఉప్పల్ చుట్టూ కూడా ఒక స్కై వాక్ అనేది రాబోతుంది. అంటే కింద నుంచి నడిచే ప్రతి ఒక్క పబ్లిక్ కూడా ఒకవేళ ఉప్పల్ నుంచి రామంతపూర్ సైడ్ కానివ్వండి, లేదంటే రామంతపూర్ నుంచి తార్నాక సైడ్ కానివ్వండి, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ స్కై వాక్ ద్వారానే నడుచుకుంటూ వెళ్ళాలి. సో కింద మనకి ఫ్యూచర్లో ఎటువంటి పెడెస్ట్రియన్స్ అనేది మ్యాక్సిమం 90% అనేది మనకి కింద తగ్గిపోతుంది. వీళ్ళందరూ కూడా స్కై వాక్ ద్వారానే వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకి ఉప్పల్ ఫ్యూచర్లో రాబోతున్నటువంటి క్రాస్ రోడ్, ఉప్పల్ క్రాస్ రోడ్ నుండి గట్కేసర్ వరకు కనుక తీసుకుంటే మనకి 13 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్ ఉంది మనకి. కానీ ఉప్పల్ నుంచి 6.2 కిలోమీటర్స్ వరకు మనకి ఒక ఫ్లైఓవర్ రావడం జరుగుతుంది. ఇది సెకండ్ లార్జెస్ట్ ఫ్లైఓవర్ ఇన్ తెలంగాణ. సో ఈ ఫ్లైఓవర్ అనేది ఒకసారి కంప్లీట్ అయిపోతే మనకి ఏమవుతుందంటే ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు 25 minutes అబోవ్ జర్నీ అనేది ఉంది. ఒకవేళ హెక్టిక్ ట్రాఫిక్ కనుక ఉంటే 30 నుంచి 35 minutes ఆఫ్ జర్నీ రాబోతుంది.
ఈ ఫ్లైఓవర్ అనేది కంప్లీట్ అవుతే మనకి జస్ట్ 4.5 మినిట్స్లో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు వెళ్ళిపోవచ్చు. సో అందుకని ఈ ఫ్లైఓవర్ అనేది మేజర్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోదగ్గది. ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టు అయితే ఆల్మోస్ట్ పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. స్లాబ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 20 to 30 పిల్లర్స్ వరకు మనకి స్లాబ్స్ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ స్లాబ్స్ అన్నిటికీ కూడా మ్యాక్సిమం ఇప్పుడు 2022 ఇది 2024 లేదంటే 25 కల్లా ఈ ఫ్లైఓవర్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయి ఉప్పల్ టు నారపల్లి అనేది చాలా సింపుల్గా మనకి ట్రావెలింగ్ అనేది చాలా సింపుల్ విధంగా డెవలప్ అవుతుంది. అంటే 4.5 మినిట్స్లోనే మనము వెళ్ళిపోవచ్చు నారపల్లి వరకు. నారపల్లి నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు తీసుకుంటే కనుక పోచారం ఐటీ సెక్టర్ ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్డ్ అయి ఉంది. మనకి పోచారం ఐటీ సెక్టర్ దగ్గర మనకి జెన్పాక్, మైండ్ స్పేస్, ఇన్ఫోసిస్, దక్స్, సింగపూర్ టౌన్షిప్ లాంటి పెద్ద పెద్ద ఐటీ సెక్టర్స్ అన్నీ కూడా టౌన్షిప్స్ అన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి. ఈ వీడియోలో మనం అన్నీ చూడవచ్చు. సో ఒకసారి ఒక ఐటీ సెక్టర్ అనేది రావడం చాలా కష్టం, కానీ ఆల్రెడీ వచ్చిందనుకోండి దాని ఎక్స్పాన్షన్ అనేది చాలా సింపుల్గా జరిగిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇన్ఫోసిస్, జెన్పాక్ లాంటి పెద్ద పెద్ద ఐటీ సెక్టర్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ ఏమైనా ఐటీ సెక్టర్స్ కూడా మనకి ఇక్కడ ఎక్స్పాండ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఆల్రెడీ కేటీఆర్ గారు తను ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇకపైన ఏదైనా ఐటీ సెక్టర్స్ కనుక ఉంటే అవి టువర్డ్స్ ఈస్ట్ వైపే రావాలి, లుక్ ఈస్ట్ అనేసి ఒక కాన్సెప్ట్ తీసుకుని వచ్చి ఐటీ సెక్టర్స్ అన్నీ ఈస్ట్ వైపే రావాలి అనేసి తను ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. సో మనకి ఈ పోచారం ఐటీ సెక్టర్ తర్వాత మనకి ఉన్నటువంటిది ఏంటిదంటే ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా నమ్మండి నెక్స్ట్ కమింగ్ 10 to 15 ఇయర్స్ లోపల ఇక్కడ 40 to 50 ఫ్లోర్స్ టవర్స్ అనేది టోటల్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకు అని అంటే మన సిటీలో మ్యాక్సిమం ఐటీ సెక్టర్ గట్కేసర్ దగ్గర నుంచి ఈ పోచారం వరకు మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మనకి టౌన్షిప్స్ రాబోతున్నాయి. టోటల్ 40 to 50 ఫ్లోర్స్ టౌన్షిప్స్ అనేది ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మనకి నెక్స్ట్ కమింగ్ 10 to 15 ఇయర్స్ లోపల రాబోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి బీబీ నగర్కి తీసుకుంటే కనుక 12 కిలోమీటర్స్, కానీ గట్కేసర్ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి 10 కిలోమీటర్స్ గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ కూడా మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇది మనకి స్టేట్కి ఒకటి చొప్పున ఉంది. ఇండియా మొత్తంలో కూడా తీసుకున్న మనకి 21 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి, స్టేట్కి ఒకటి చొప్పున ఉంది. ఇది ఫస్ట్ మనకి 1957లో ఢిల్లీలో యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయింది. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో కూడా ఎస్టాబ్లిష్ అవుతూ వెళ్తుంది. ఈ ఎయిమ్స్ అనే హాస్పిటల్ కూడా హైదరాబాద్లో 4 సైడ్స్ హైవేస్ ఉన్నా కూడా ఈ వరంగల్ హైవేని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటిది అని అంటే, ఒక హైదరాబాద్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఒక బెంగళూరుకి మైసూర్ ఎలా ఉందో, ఒక ముంబైకి పూణే ఎలా ఉందో, హైదరాబాద్కి వరంగల్ చాలా అలా కలిసి వచ్చిందనమాట. ట్విన్ సిటీస్ లాగా డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే కూడా హైదరాబాద్ అండ్ వరంగల్ ఆర్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఫర్ ది ఫ్యూచర్. అందుకనే ఎయిమ్స్ కూడా ఇక్కడ బీబీ నగర్ దగ్గర ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఈ ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 200 ఎకర్స్లో ఒక 1000 crores బడ్జెట్ తోటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా హై లెవెల్లో 32,000 సర్జరీస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది, 5,000 బెడ్ కెపాసిటీ ఉంది, అండ్ ఇది చాలా హ్యూజ్గా డెవలప్ అవుతుంది ఇక్కడ బీబీ నగర్ దగ్గర. ఇక్కడ మనం విజువల్స్లో కనుక చూసుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఇందాక చూసాము, ఇది హాస్పిటల్ బ్లాక్. రిమైనింగ్ వచ్చేసి మనకి మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజ్ ఒకటి, ఆడిటోరియం, సబ్స్టేషన్, రేడియోథెరపీ బ్లాక్, స్టాఫ్ క్వార్టర్స్, గెస్ట్ హౌస్, డైరెక్టర్స్, పీజీ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్, ఇవి ఆడిటోరియంస్, ఫైర్ స్టేషన్. సో ఈ టోటల్ 200 ఎకర్స్లో మొత్తం కూడా ఈ ఎయిమ్స్ హాస్పిటల్ అనేది చాలా హ్యూజ్గా డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో రేపు ప్రొద్దున వరంగల్ నుంచి కానివ్వండి ఎవరైనా హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఏదైనా హాస్పిటల్లో వాళ్ళు ఏదైనా చెక్ చేసుకోవాలన్నా ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి నియర్ బైగా చాలా ఎక్సలెంట్ ఫెసిలిటీస్ తోటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది డెవలప్మెంట్స్ పరంగా. సో మనకు ఎప్పుడైనా సరే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైనా సరే ఒక హాస్పిటల్ ఉంది అనుకోండి, దానికి తగ్గట్టుగా ఒక ల్యాబొరేటరీ కూడా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ టెస్ట్లు కానివ్వండి, యూరిన్ టెస్ట్లు కానివ్వండి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు చేయడం జరుగుతుంది. వాటిని ల్యాబొరేటరీస్కి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఎయిమ్స్ లాంటి అతిపెద్ద మనకి హాస్పిటల్ ఉన్నప్పుడు
సిసిఎన్బి లాంటి అతిపెద్ద మనకి ల్యాబొరేటరీస్ అయితేనే సెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ హాస్పిటల్లో ఏదైనా టెస్ట్లు కానివ్వండి, ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు అప్ అండ్ డౌన్ చేయరు. అందుకని అక్కడ దగ్గరలో పగిడిపల్లి అనే విలేజ్ దగ్గర సిసిఎన్బి ఇంట్రొడ్యూస్ అవుతుంది. సో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో ఇది ఒక్కసారి మనకు అక్కడ ఇంట్రొడ్యూస్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఎయిమ్స్ హాస్పిటల్కి ఇది ఒక మంచి బ్యాక్ బోన్ లాగా నిల్చుంటుంది. ఎటువంటి టెస్ట్లు కానివ్వండి ఏదైనా సరే ఈ సిసిఎన్బి అనేది టేక్ ఓవర్ చేస్తుంది. వాళ్ళకి ఏది రిజల్ట్స్ కావాలన్నా కూడా ఈ సిసిఎన్బి అనేది చూసుకోవడం జరుగుతుంది. ఈ సిసిఎన్బి దాటిన తర్వాత మనకి భువనగిరి దగ్గరలో ఏజిఐ గ్లాస్ ప్యాక్ ఉంది. అక్కడ డైలీ 1600 టన్స్ పర్ డే 3000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఈ ఏజిఐ గ్లాస్ ప్యాక్లో వర్క్ చేయడం జరుగుతుంది. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదే సేమ్ బ్రాంచ్ పక్కన ఇంకొక కొత్త బ్రాంచ్ సేమ్ 1600 టన్స్ పర్ డే 3000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఎక్స్ట్రా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఎక్స్ట్రా అంటే ఇంకొక బ్రాంచ్ అనేది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మనకి ఏజిఐ గ్లాస్ ప్యాక్ అనేది చాలా ఫేమస్. యాక్చువల్గా భువనగిరిలో ఇది ఎప్పటి నుంచో ఎగ్జిస్టింగ్ ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఏజిఐ గ్లాస్ ప్యాక్లో ఎటువంటి మ్యానుఫ్యాక్చర్స్ జరుగుతాయి, ఎటువంటి ఈ గ్లాస్ అనేది ఎలా తయారవుతుంది ఈ ఫ్యాక్టరీస్లలో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం ఏజిఐ గ్లాస్ ప్యాక్ తర్వాత మేజర్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఈ హైవేలో భువనగిరి డిస్టిక్. ఒకప్పుడు నార్మల్ టౌన్ లాగా ఉండేది భువనగిరి అనేది, ఇప్పుడు సపరేట్ డిస్టిక్గా ఫామ్ అయింది. ఒకసారి డిస్టిక్గా ఫామ్ అయిన తర్వాత ఒక సపరేట్ కలెక్టరేట్ ఆఫీస్ వస్తుంది, ఒక సపరేట్ డిస్టిక్ కోర్ట్ వస్తుంది, ఒక గవర్నమెంట్కి సంబంధించిన 32 డిపార్ట్మెంట్స్ అనేది అక్కడ ఇంట్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. భువనగిరిలో స్టార్టింగ్ ఒకవేళ మనము పాత పాపులేషన్ రేట్ కనుక తీసుకుంటే 7 lakhs చేంజ్ వరకు ఉంది. ఎప్పుడైతే డిస్టిక్ అయిందో అప్పటి నుంచి పాపులేషన్ అనేది ర్యాపిడ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతే మనకి ఆల్రెడీ భువనగిరిలో ఒక భువనగిరి ఫోర్ట్ అనేది ఎప్పటి నుండో మనకి టూరిజం హబ్ లాగా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భువనగిరి ఫోర్ట్ని టూరిజం హబ్ లాగా డెవలప్ చేయాలనేసి చాలా మంచి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి వీటికి ఒక మంచి టూరిజమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రెక్కింగ్ కానివ్వండి, లేదంటే రోప్వే పైకి ఎక్కడానికి రోప్వే, పైన సౌండ్ లైటింగ్ సిస్టమ్స్ కానివ్వండి, మ్యూజియంస్ కానివ్వండి, లేజర్ షోస్, మెడిటేషన్ హాల్స్, రెస్టారెంట్స్, ఇలా డిఫరెంట్ ఆఫ్ టూరిజం హబ్స్ తోటి ఈ భువనగిరి ఫోర్ట్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. సో కింద మనం చూడొచ్చు సౌండ్ లైటింగ్ సిస్టమ్స్, మ్యూజియం, పార్క్, మెడిటేషన్ హాల్, గెస్ట్ హౌస్, రెస్టారెంట్, లేజర్ షోస్, రాక్ క్లైంబింగ్, వాచ్ టవర్, రోప్వే, ఇవన్నీ కూడా టూరిజం హబ్ లాగా ఈ భువనగిరి ఫోర్ట్ పైన చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ భువనగిరి నుంచి రాయగిరి కనుక తీసుకుంటే 8 kilometers ఉంటుంది. ఈ రాయగిరి దగ్గరనే ఇప్పుడు మనకి కొత్త భువనగిరి డిస్టిక్ ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్ ఇక్కడే ఇంట్రొడ్యూస్ చేశారు. మొన్న రీసెంట్గా కూడా ఇది ఓపెనింగ్ జరిగింది. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇది ఫంక్షనింగ్లో ఉంది. సో ఇవన్నీ మనము ఎందుకు చెప్పుకుంటున్నాం ఏంటిదనంటే ఇక్కడ రాబోయే ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ రిక్రూట్ అవుతున్నటువంటి ఎంప్లాయీస్, స్టాఫ్ మెంబర్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడిక్కడ సరౌండింగ్స్లలోనే వీళ్ళు సెటిల్ అవుతారు. సో మనకి నెక్స్ట్ ఈ ఏరియాలో మనకి మేజర్గా తీసుకున్నటువంటి డెవలప్మెంట్ ఏముంది అని అంటే అది యాదగిరిగుట్ట. సో ఈ యాదగిరిగుట్ట గురించి చెప్పాలనంటే నేను యాక్చువల్గా YTDA మ్యాప్లో చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మ్యాప్ వచ్చేసి YTDA మ్యాప్ అని అంటారు, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ చుట్టూ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఇదంతా YTDA బౌండరీస్ అని అంటారు. ఇది టోటల్గా 104 kilometers రేడియస్ ఉంటుంది. ఈ బౌండరీస్ లోపల టోటల్ 7 villages మనకి ఇందులో మర్జ్ అయ్యాయి. అవి ఏంటిదంటే ఒకటి యాదగిరిపల్లి, నెక్స్ట్ గుండ్లపల్లి, సైదాపూర్, మల్లాపూర్, దాతర్పల్లి, బసవపూర్, రాయగిరి. ఈ టోటల్ 7 villages అన్నీ కూడా ఈ బౌండరీస్ లోపల మర్జ్ అయ్యాయి. ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఇక్కడ ఉంది. మనం రాయగిరి నుంచి కనుక టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఒక 4-lane ట్రాక్లో మనం ట్రావెల్ అవుతాము. ఈ 4-lane ట్రాక్లో మనం ట్రావెల్ అయినప్పుడు మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో కనిపించేటువంటి డెవలప్మెంట్ 450 acresలో డియర్ పార్క్, నృసింహ అభయ అరణ్యం అనేసి మనకి ఇక్కడ 450 acresలో ఇక్కడ ఒక మంచి టూరిజం హబ్ లాగా తయారు చేశారు. రైట్ సైడ్లో మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ దారిలో మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ అనేది కనిపిస్తుంది. ఒకప్పుడు
మనకి రాయగిరి స్టేషన్ అని అనేవాళ్ళు. ఇప్పుడు ఆ రాయగిరి స్టేషన్ని కాస్త యాదాద్రి స్టేషన్ అని నేమ్ చేంజ్ చేశారు. ఇప్పుడు మనకి ఎంఎంటీఎస్ కూడా చూసుకుంటే గట్కేసర్ వరకే ఉంది. ఈ గట్కేసర్ వరకు ఉన్నటువంటి ఎంఎంటీఎస్ని మనం యాదగిరిగుట్ట టెంపుల్ ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి స్టేషన్ వరకు కూడా ప్రపోజ్డ్ అంటే ఎక్స్టెన్షన్ అనేది చేస్తున్నారు. ఆ ఎంఎంటీఎస్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ యాదాద్రి స్టేషన్ వరకు రాబోతుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే కనుక ఈ దారిలో ఇక్కడ ఒక మినీ ట్యాంక్ బండ్ ఉంటుంది. ఈ మినీ ట్యాంక్ బండ్లో మనకి బర్డ్స్ వాచింగ్ లేక్ అనేది ఒక డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ దారిలో ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి ఔటర్ రింగ్ రోడ్ టచ్ అవుతుంది. అంటే గుట్ట చుట్టూ కూడా ఒక ఔటర్ రింగ్ రోడ్ని నిర్మిస్తున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ని ఎందుకు నిర్మిస్తున్నారు అంటే ఎవరైనా సరే వెహికల్స్లలో వచ్చినప్పుడు ఆ ఔటర్ రింగ్ రోడ్ని టచ్ చేసినప్పుడు ఆ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర చెక్ పోస్టులు అనేది ఉంటుంది. ఆ చెక్ పోస్టుల దగ్గర మనకి ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ వాళ్ళు కానివ్వండి, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ని చెక్ చేస్తారు, తరోగా చెక్ చేస్తారు. ఆల్కహాల్, నాన్ వెజ్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా అక్కడ క్లియరెన్స్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల అంతా కూడా టోటల్ డివోషనల్ పార్ట్ అనమాట. అక్కడ ఎటువంటి మనకి నాన్ వెజ్ కానివ్వండి, ఆల్కహాల్కి సంబంధించినవి ఏవి కూడా యాక్టివిటీస్ ఈ లోపల జరగవు. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ చేసుకుని మనం లోపలికి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్లో మనకి ఇప్పుడు 9,000 మంది అర్చకులు స్టాఫ్ని నిర్మిస్తున్నారు. టోటల్ అంటే 9 కొండల పైన ఎప్పుడైతే మనకి తెలంగాణ స్టేట్ మనకి డివైడ్ అయిపోయిన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ ఉన్నప్పుడు తిరుపతి ఎలా అయితే ఇంటర్నేషనల్ లెవెల్ టెంపుల్ ఉండేనో, తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత ఈ యాదగిరిగుట్ట టెంపుల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేస్తున్నారు. సో అందుకని మనం తిరుపతిని 7 కొండల వెంకన్న స్వామి అని ఎట్లయితే అంటామో, ఈ యాదగిరిగుట్టని కూడా నవగిరుల యాదాద్రి అని అంటాము. సో ఈ 9 కొండలపైన 32 దేవతామూర్తులను ప్రతిష్టాపన చేసి నిత్యం 9,000 మంది అర్చకులతోటి హోమాలు, యజ్ఞాలు, యాగాలు, స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇలా టోటల్ నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉండే విధంగా డెవలప్ చేస్తున్నారు. ఈ స్వామివారి బ్రహ్మోత్సవం వీటన్నిటికి కూడా కావాల్సినటువంటి తులసి వనాలు, ఉద్యానవనాలు, ప్రసాదం తయారీ కౌంటర్స్, లడ్డు తయారీ కౌంటర్స్ అండ్ నిత్యాన్నదాన సత్రాలు ఇవన్నీ కూడా టోటల్ ఈ రెడ్ కలర్ ఏరియా ఇదంతా ఏదైతే ఉందో ఈ మ్యాప్లో ఇది స్పెషల్ డెవలప్మెంట్ ఏరియా, అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏరియా. సో ఈ ఏరియాలోనే ఇక్కడే టోటల్ డెవలప్మెంట్స్ అనేది జరగబోతున్నాయి. మనకు కార్లలో ఎవరైనా భక్తులు వచ్చేది ఉంటే కనుక 7,000 వెహికల్స్, 7,000 కార్స్ పార్క్ చేసే విధంగా ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియాని డెవలప్ చేస్తున్నారు. ఈవెన్ బస్ టెర్మినల్స్ని కూడా మనకి ఇక్కడ సైదాపూర్ విలేజ్లో కానివ్వండి ఇక్కడ మనకి డెవలప్ చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే రేపు ప్రొద్దున ఎవరైనా స్టేట్స్ నుంచి వేరే స్టేట్స్ కానివ్వండి, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కానివ్వండి ఎవరైనా రావాలని అనుకుంటే వాళ్ళు హైదరాబాద్ సిటీ ఎంజీబీఎస్ లేదంటే జేబీఎస్ వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ యాదగిరిగుట్టకి రాకుండా వాళ్ళు ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే మనకి ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అవుతుందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేట్స్ వైజ్గా వచ్చే వాళ్ళందరూ ఈ రీజనల్ రింగ్ రోడ్ నుంచి డైవర్షన్స్ తీసుకొని ఇక్కడ యాదగిరిగుట్ట బస్ టెర్మినల్స్లోకి డైరెక్ట్ వచ్చే విధంగా డెవలప్ చేస్తున్నారు. సో దట్ వీళ్ళు భక్తులు అనేవాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ సిటీ లోపల వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ డెవలప్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో మనకి ఇక్కడ టెంపుల్ సిటీ అనేసి మనకి ఇక్కడ phase 1, phase 2గా డెవలప్ చేస్తున్నారు. ఈ phase 1లో ఆల్రెడీ మనకి ఇప్పుడు ఒక హెలిప్యాడ్ అండ్ 200 డోనర్ కాటేజ్కి ప్లాటింగ్, రోడ్ సిస్టమ్స్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదనంటే ఫ్యూచర్ ఒకవేళ మనము పాస్ట్ కనుక తీసుకున్నట్టయితే మన పేరెంట్స్ వాళ్ళందరూ కూడా పల్లె వెలుగు బస్సెస్లలో వీళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి ఒక నార్మల్ చిన్న 5 సీటర్ కార్ కానివ్వండి, 7 సీటర్ కార్ కానివ్వండి నార్మల్ విషయం అయిపోయింది కార్ అనేది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏమవుతుందనంటే ఒక 5 to 10 ఇయర్స్ కానివ్వండి, 15 ఇయర్స్ తర్వాత హెలికాప్టర్స్ అనేది నార్మల్ థింగ్ అయిపోతుంది. డిస్టిక్ టు డిస్టిక్ కూడా మనకి హెలికాప్టర్లో ట్రావెల్ చేయడం అనేది కూడా చిన్న విషయం అయిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ విజన్ చూసి రేపు ప్రొద్దున ఇండియా వైజ్ కానివ్వండి లేదంటే వరల్డ్ వైజ్ కానివ్వండి ఎవరైనా యాదగిరిగుట్ట టెంపుల్కి రావాలని అనుకుంటే డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి హెలికాప్టర్లో ఎక్కి ఇక్కడ ఉన్నటువంటి హెలిప్యాడ్ ఆల్రెడీ అక్కడ నిర్మించడం జరిగింది. అక్కడ దిగి అక్కడ ఉన్నటువంటి ఒక 200 డోనర్ కాటేజ్లో వాళ్ళు స్టే చేసి ఈ కొండపై నుంచి స్వామివారు ఉన్నటువంటి కొండపైకి రోప్ వేని డిజైన్ చేస్తున్నారు. సో వాళ్ళు రోప్ వేలో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రిటర్న్ రోప్ వేలో వచ్చే విధంగా టోటల్ డెవలప్మెంట్స్ అనేది ఇక్కడ జరగబోతున్నాయి. ఆల్రెడీ మనకు ఒక 50% నుంచి 70% వరకు వర్క్స్ కంప్లీట్ అయిపోయి రిమైనింగ్ 30% అనేది కూడా మనం 4 to 5 ఇయర్స్ లోపల కంప్లీట్ అవ్వడం చూస్తాం.
సో మనకి ఈ యాదగిరిగుట్ట టోటల్ ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా స్వామివారిది ఎప్పుడు నిత్య యజ్ఞాలు హోమాలు ఈ బ్రహ్మోత్సవాలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ ఏరియా మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ అనేది కరెంటు కోత ఉండకుండా ఉండడం కోసం నల్గొండ డిస్ట్రిక్ట్ దామర్చల్ అనే గ్రామంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, అక్కడ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఇక్కడ సబ్స్టేషన్కి ఎలక్ట్రిసిటీ అనేది సప్లై అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పుడు 24 అవర్స్ కూడా వర్కింగ్లోనే ఉంటుంది. సో ఈ ఎలక్ట్రిసిటీ దాటుకొని ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా మనకి ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. సో యాదగిరిగుట్టకి ఏ వైపు నుంచి వచ్చినా కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ని టచ్ చేస్తారు. ఇకపోతే ఎంటర్టైన్మెంట్, ఈ బసవపురం రిజర్వాయర్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది టోటల్ 4500 ఎకర్స్లో 11.39 టీఎంసీ వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటి బసవపురం రిజర్వాయర్ని ఇక్కడ నిర్మిస్తున్నారు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అది 11.39 టీఎంసీ ఎంత ఉంది అనేసి మీకు ఒకవేళ ఒక ఇమాజినేషన్ కావాలనుకుంటే మీరు ట్యాంక్ బండ్ని చూడండి. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ని చూసుకుంటే కనుక అది ఒక 1 నుంచి 2 టీఎంసీ వరకు ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ అది. అంటే ఈ 11.39 టీఎంసీ స్టోరేజ్ ఉందనంటే ట్యాంక్ బండ్ని 11 టైమ్స్ బిగ్గర్గా ఊహించుకుంటే ఎంత పెద్ద ఉంటుందో ఈ వాటర్ స్టోరేజ్ అనేది కూడా అంత పెద్దగా ఉంటుంది. ఇందులో ఒక 25% అంతా కూడా టోటల్ వాటర్ గేమ్స్, అంటే మనకి హై లెవెల్ వాటర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అండర్ వాటర్ వెడ్డింగ్ డెస్టినీ కానివ్వండి, ఇంకా చాలా చాలా కూడా వాటర్ గేమ్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. రిమైనింగ్ 75% వాటర్ అంతా కూడా ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్కి కానివ్వండి, లేదంటే కెనల్స్కి కానివ్వండి, మినీ ట్యాంక్మెంట్స్ వీటన్నిటికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈ బసవపురం రిజర్వాయర్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని అంటే మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వస్తుంది ఈ వాటర్. సో ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది చేయడం జరిగింది. సో దట్ రేపు ప్రొద్దున ఇక్కడ వాళ్ళు హోటల్స్ నిర్మించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ టూరిస్టులు కానివ్వండి, లేదంటే పిలిగ్రిమ్స్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి హోటల్స్లో స్టే చేసినప్పుడు ఈ యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఇటు వెళ్తారు, లేదంటే ఇక్కడ బసవపురం రిజర్వాయర్ దగ్గర వాళ్ళు ఒకవేళ ఏదైనా ఎంటర్టైన్మెంట్ పరంగా వాళ్ళు రావాలనుకుంటే ఇటు బసవపురం రిజర్వాయర్కి వస్తారు. లేదు ఏదైనా టూరిజం సర్క్యూట్ చుట్టుపక్కల ఉన్నటువంటి వేములవాడ కానివ్వండి, కొమరవెల్లి కానివ్వండి, వరంగల్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి టూరిజం సర్క్యూట్ని చూడాలనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ ద్వారా వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ టోటల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇది ఓన్లీ ఫర్ టెంపుల్ మాత్రమే. ఇది కాకుండా మనకి హైదరాబాద్ నుంచి వరంగల్ కారిడార్స్లలో మనకి 3 కారిడార్స్ని నిర్మించడం జరుగుతుంది. ఇందులో యాదాద్రి, జనగాం అండ్ వరంగల్ కారిడార్స్, ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్లలో ఓన్లీ ఫర్ యాదగిరిగుట్టలో మాత్రమే ఐటీఎస్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ డ్రైపోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ హబ్ అని డిఫరెంట్ కారిడార్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ ఒక్కొక్క కారిడార్లో ఎంప్లాయ్మెంట్ అనేది రిక్రూట్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ సరౌండింగ్స్ ఏరియాలలోనే సెటిల్ అవ్వాలి. సో మనము ఈ ఇండస్ట్రియల్ యూజ్ కనుక చూసుకుంటే ఈ మ్యాప్ యాక్చువల్గా ఈ మ్యాప్ ఎవరికైనా యాక్సెసబుల్. మీరు గూగుల్కి వెళ్ళి వైటీడీఏ మ్యాప్ అని కొడితే ఈ మ్యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇండస్ట్రియల్ యూజ్ అనేసి మీకు పర్పుల్ కలర్లో ఉంది. ఈ మ్యాప్ మొత్తంలో కూడా మీకు ఎక్కడెక్కడైతే పర్పుల్ కలర్ కనిపిస్తుందో ఇక్కడ అక్కడక్కడ ఒక్కొక్క ఇండస్ట్రీ అనేది అక్కడ నిర్మించడం జరుగుతుంది. సో ఒకసారి ఒక ఇండస్ట్రీని నిర్మించడం జరిగితే అక్కడ సరౌండింగ్స్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అవుతుంది. ఆ చుట్టుపక్కల ఏరియాలో కూడా వీళ్ళందరూ సెటిల్ అవుతారు. సో ఇప్పుడు ఓవరాల్గా కనుక మనం ఈ మ్యాప్ని చూసుకున్నట్టు అయితే ఈ రోడ్స్ని మెయింటైన్ చేసే స్టాఫ్, ఈ అభయారణ్యంలో ఉన్నటువంటి స్టాఫ్స్, ఈ మన ఎంఎంటీఎస్ ఇక్కడ వరకు పొడిగిస్తున్నారు కాబట్టి ఈ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి స్టాఫ్, ఈ మన మినీ ట్యాంక్ బండ్లో స్టాఫ్, ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పోలీస్ స్టాఫ్, ఈ 9000 మంది అర్చకులు, ఉద్యానవనాలు, తులసి వనాల్లో రిక్రూట్ అయ్యే స్టాఫ్స్, ఈ కార్ పార్కింగ్ ఏరియాస్ వివిఐపి విల్లాస్ దగ్గర రావాల్సినటువంటి స్టాఫ్స్, 200 డోనర్ కోటేజ్ హెలిప్యాడ్ దగ్గర కొంతమంది స్టాఫ్, ఈ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ దగ్గర కొంతమంది స్టాఫ్, ఈ 3 స్టార్ 5 స్టార్ హోటల్స్లలో కింద క్లీనర్ లెవెల్ నుంచి పైన మేనేజర్ లెవెల్ వరకు ఉన్నటువంటి స్టాఫ్, ఈ బసవపురం రిజర్వాయర్లో కూడా ఈ టూరిజం హబ్ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్స్ కానివ్వండి, ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్లో వచ్చేటటువంటి ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఈ సరౌండింగ్స్లలోనే సెటిల్ అవ్వాలి. సో ఖచ్చితంగా ఈ సరౌండింగ్స్లోనే సెటిల్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఉన్న ల్యాండ్స్ ఏమవుతాయంటే ఆటోమేటిక్గా డే బై డే ఒక 5 to 10 years కానివ్వండి 15 years వరకు మనకి హైక్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ సరౌండింగ్స్ ఏరియాస్లలో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేస్తే కనుక వాళ్ళు 10 to 15 years లోపల వాళ్ళు ఒక మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు. సో నెక్స్ట్ మనము ఈ టెంపుల్
ఎంతవరకు డెవలప్ అయింది, అసలు నేను చెప్పినటువంటి టెంపుల్ కానివ్వండి ఇప్పటి వరకు ఎంతవరకు డెవలప్ అయింది అనేది మనం ఒక చిన్న వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వెంచర్స్ అన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్, అంటే మనం గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవ్డ్ తీసుకొని వచ్చి వాటిని మంచి ఫుల్ లెంత్ డెవలప్మెంట్స్ తోటి చేసి ఇస్తామన్నమాట. అంటే సీసీ రోడ్స్ కానివ్వండి, కాంపౌండ్ వాల్ కానివ్వండి, లేదంటే ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మంచి డాక్యుమెంటేషన్స్ ఉంటుంది, మంచి డెవలప్మెంట్స్ ఉంటుంది. ఈ హైవే ఏదైతే ఉందో ఈ హైవేకి మ్యాక్సిమం 1 కిలోమీటర్ లేదంటే 2 కిలోమీటర్స్, మ్యాక్సిమం టు మ్యాక్సిమం 2.5 కిలోమీటర్స్ లోపలనే ఈ వెంచర్స్ ఉంటాయి. సో నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఒకసారి చూడండి. మీరు కూడా క్యాల్కులేటర్ తీసుకొని ఒకసారి క్యాల్కులేషన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి ఈ ఏరియాలో 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. మీరు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ మీరు ఒక ల్యాండ్ తీసుకోవాలనేసి వచ్చి ఒక 20 lakhsని ఇన్వెస్ట్ చేస్తారు ఈరోజు. సో మీరు 20 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు 200 స్క్వేర్ యార్డ్స్ అనేది భూమి మీ పైన రిజిస్ట్రేషన్ అయింది. ఒక డౌన్ లైన్ 10 to 15 years, మ్యాక్సిమం 15 years తీసుకుందాం. 15 years తర్వాత ఇదే భూమి ఇక్కడ 50,000 పర్ స్క్వేర్ యార్డ్ అయింది. 50,000 ఇంటూ 200 స్క్వేర్ యార్డ్స్ కనుక మనం వేసుకుంటే 1 crore రూపీ. సో మీ పెట్టుబడి 20 lakhs తీసేస్తే అవుట్పుట్ వచ్చేసి రిటర్న్స్ వచ్చేసి 80 lakhs. ఈ 80 lakhsని డివైడెడ్ బై 15 years వేస్తే కనుక సంవత్సరానికి 5,33,333 రూపీస్. అంటే సంవత్సరానికి 5 lakhs చేంజ్ ఉంటే మీరు మంత్లీ వేసుకుంటే 44,000. సో మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 44,000 అనమాట. మన శాలరీస్ కానివ్వండి లేదంటే మనం ఎర్న్ చేసిన ఇన్కమ్తో సమానంగా ఈ ల్యాండ్ కూడా అంతే అమౌంట్ మనకి తీసుకొని వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు నేను చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ టోటల్ డైరెక్ట్ ఇంకా ఇండైరెక్ట్ పబ్లిక్ అంటే ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందనంటే అక్కడ సరౌండింగ్స్ ఉన్న ల్యాండ్స్లోనే వాళ్ళు సెటిల్ అవుతారు. వాళ్ళు డైలీ అప్ అండ్ డౌన్ చేయరు. హైదరాబాద్ నుంచి డైలీ యాదగిరిగుట్ట కానివ్వండి, భువనగిరి కానివ్వండి, ఈ ప్లేసెస్కి వాళ్ళు జర్నీ చేయరు. ఆ సరౌండింగ్స్ ప్లేసెస్లలోనే తీసుకుంటారు కాబట్టి అక్కడ ఉన్న ల్యాండ్స్ అనేది డిమాండ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఫ్యూచర్ కనుక తీసుకుంటే లుక్ ఈస్ట్ అన్నట్టుగా హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు టోటల్ అంతా కూడా డెవలప్మెంట్ జరగబోతుంది. టోటల్ మనకి 15 years డౌన్ లైన్ అంతే, చాలా ఎక్కువ కూడా అవసరం లేదు. 15 years డౌన్ లైన్లో టోటల్ ఈ అవుట్పుట్ అనేది రాబోతుంది. సో మీరు మంచిగా ఒకవేళ ఇప్పుడు నేను ఏదైతే డెవలప్మెంట్స్ అన్నీ కూడా చెప్పానో దాన్ని ఒకసారి మళ్ళీ మీరు కీన్గా చూడండి. ఈ YTDA మ్యాప్ కానివ్వండి, ఈ టోటల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు ఇంటర్నెట్లో ఎక్కడైనా సరే మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా మీకు తెలుస్తుంది అనమాట. సో ఇందులో మనము హ్యూజ్ మంచి రిటర్న్స్ రావాలని అంటే ఒక మంచి కంపెనీ కావాలి. ఒక మంచి కంపెనీ కావాలని అంటే అది ఎప్పటి నుంచో అది సక్సెస్ రేట్లో ఉండాలి. ఆల్రెడీ వాళ్ళు ఎథిక్స్ని మెయింటైన్ చేస్తూ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అటువంటి కంపెనీలో మనం కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే మనకి మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ కనుక ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టయితే మా ఫాదర్ వాళ్ళు 30 years బ్యాక్ ఒక హుడా లేఅవుట్లో వాళ్ళు వెంచర్లో ఒక ప్లాట్ తీసుకున్నారు. ఈ 5 years బ్యాక్ మేము యాక్చువల్గా అది రీసేల్ చేశాము. 25 years తర్వాత కూడా అది సెక్యూర్డ్గా ఉంది అని అంటే దాని అర్థము అప్పుడు మా ఫాదరు ఒక మంచి స్టాండర్డ్ ఉన్న కంపెనీలో ఒక మంచి స్టాండర్డ్ ఉన్న వాల్యూస్ ఉన్నటువంటి పర్సన్స్ తోటి ఒక మంచి అసోసియేషన్లో తీసుకున్నారు కాబట్టి 25 years అయినా కూడా అది సేఫ్ జోన్లో ఉంది. ఇప్పుడు కూడా మనం తీసుకున్నట్టయితే ఒక మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి కంపెనీలో ఒక మంచి స్టాండర్డ్ ఎథిక్స్ ఉన్నటువంటి పర్సన్స్ తోటి ఒక మంచి అసోసియేషన్లో తీసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ 10 to 15 years వరకు కూడా మనకి ఆ ప్లాట్ అనేది సెక్యూరిటీ అలాగే ఉంటుంది, డెవలప్మెంట్స్ కూడా మంచిగా స్టాండర్డ్గా అలాగే మెయింటైన్ అవుతుంది. సో మీరు గనక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్లో నేను ఏదైతే ప్లేస్ ఇప్పుడు చెప్తున్నానో
ఈ ప్లేసెస్లో నెక్స్ట్ కమింగ్ 10 to 15 ఇయర్స్ వరకు మంచి ఫ్యూచర్ ఉంది, ఇటువంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. ఇంకొకటి మెయిన్ థింగ్, ఎప్పుడైనా సరే మనము లైఫ్లో ఫేస్ చేసేది ఏంటిదనంటే, మన దగ్గర అంత ప్లాట్ కాస్ట్ మన దగ్గర అంటే ఆ ప్లాట్ కాస్ట్ ఎంత అవుతుందో అంత అమౌంట్ ఎవరి దగ్గర ఉండదు. నా ఇంకొక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, మేము ప్లాట్స్ తీసుకున్నప్పుడు కూడా ప్లాట్ కాస్ట్ ఎంత ఉందో అంత అమౌంట్ మా దగ్గర లేదు. ఎప్పుడైనా సరే మీ మైండ్ ఊరికేనే బాగా చాటింగ్ అంటే మీ మైండ్ మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఉంది అని అంటే దానికి సరిపడా వర్క్ మీరు చెప్పలేదు అని దాని అర్థం. ఒకవేళ మైండ్కి కనుక మీరు వర్క్ చెప్తే డెఫినెట్గా అది పాసిబిలిటీస్ని వెతికి ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసే విధంగా డెఫినెట్గా అది చేస్తుంది. మీరు ప్లాట్ తీసుకునేటప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ప్లాట్ కాస్ట్ ఎంత ఉందో అంత అమౌంట్ మీ దగ్గర ఉండదు. ఫస్ట్ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో మేము చేసిందే మీకు చెప్తున్నాం. ఫస్ట్ మా దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ మేము అందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే పే చేయాల్సి ఉందో దానికి కొంచెం టైం తీసుకోవడం జరిగింది. ఈ టైంలో మైండ్ ఏం చేస్తుందనంటే దానికి సంబంధించిన పాసిబిలిటీస్ని అనేది వెతుకుతూ ఉంటుంది. ఆ పాసిబిలిటీస్ని మనం వెతుకుతూ ఆ దారిలో మనం నడిస్తే దానికి కావాల్సినటువంటి అమౌంట్స్ అనేది మనకి దొరకడం జరుగుతుంది. సో ఆ అమౌంట్స్ని మళ్ళీ మనం తీసుకొని వచ్చి ప్లాట్లో పెట్టడం జరుగుతుంది. అండ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మన ప్లాట్ రిజిస్ట్రేషన్ కాగితాలు మన దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మీరు ఓపెన్ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి సరిపడా అమౌంట్స్ మీ దగ్గర ఎప్పుడూ ఉండవు. 90% పీపుల్ దగ్గర ప్లాట్ కాస్ట్కి సంబంధించిన అమౌంట్ ఉండదు. అందుకని మీ దగ్గర ఉన్న ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ తోటి మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేయాలి. ఆ తర్వాత పాసిబిలిటీస్ కోసం వెతకాలి. డెఫినెట్గా మైండ్ పాసిబిలిటీస్ని తీసుకొని వస్తుంది. ఆ ప్లాట్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఇదే ప్రాసెస్ మేము కానివ్వండి, మా సీనియర్స్ కానివ్వండి, మా డైరెక్టర్స్ కానివ్వండి, ఎవరైనా సరే మా కంపెనీ ఎండి దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఎవరైనా సరే ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. నేను చెప్పేది అక్షరాల నిజం. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ప్లాట్స్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లేసెస్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు 10 to 15 ఇయర్స్ లోపల మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఇప్పుడు మనం ఏదైతే ఈ వీడియోలో చూసామో, ఒకవేళ మీకు ఈ ప్లేసెస్లలో కనుక మీకు ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే మీ సైట్ విజిట్ దగ్గర నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినాక డాక్యుమెంట్ మీ చేతికి హ్యాండ్ అవుట్ చేసేంత వరకు మేము మీకు సపోర్ట్గా ఉంటాము. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనేసి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.